వెల్కమ్ టు ప్రజ్ఞా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలో రెండవ అధ్యాయమైన జీవశాస్త్ర వర్గీకరణ అనే పాఠ్యాంశంలో విటేకర్ వర్గీకరణ గురించి గత వీడియోలో నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ వీడియోలో కూడా విటేకర్ వర్గీకరణలోని మిగిలిన అంశాలను నేర్చుకుందాం. మైకోప్లాస్మాలు పూర్తిగా కణకవచం లేకుండా బహుళ రూపాలలో ప్లియోమార్ఫిక్ ఉండే జీవులు. ఇవి మనకు తెలిసిన జీవకణాలన్నింటిలోనూ అతి చిన్నవి. ఈ మైకోప్లాస్మాలు ఆమ్లజని లేని పరిస్థితులను కూడా తట్టుకుని జీవించగలవు. ఈ మైకోప్లాస్మాలు జంతువులకు, మొక్కలకు వ్యాధులను కలిగిస్తాయి. మొక్కలలో మంత్రగత్తె, చీపురుకట్ట వ్యాధులను, పశువులలో ఫ్లోరోనిమోనియా అనే వ్యాధిని, మనుషులలో మైకోప్లాస్మల్ యూరిథ్రైటిస్ వంటి వ్యాధులను కలిగిస్తాయి. యాక్టినోమైసిటిస్ శాఖాయుతమైన తంతురూప బ్యాక్టీరియాలు. యాక్టినోమైసిటిస్కు చెందిన స్ట్రెప్టోమైసిన్ ప్రజాతి అనేక రకాల సూక్ష్మజీవనాశకాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రొటిస్టా రాజ్యం అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులను ప్రొటిస్టా రాజ్యంలో చేర్చారు. క్రైసోఫైట్లు సముదాయంలో డయాటములు, బంగారు రంగులోని శైవలాలు అనగా డెస్మిడ్లు ఉన్నాయి. ఈ డయాటములు, డెస్మిడ్లు మంచినీరు, సముద్రపు నీటి పరిసరాలలో పెరుగుతాయి. వీటిని సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం. ఈ డయాటములు, డెస్మిడ్లు నీటిపై అచేతనంగా తేలుతూ ఉంటాయి, అనగా ప్లవకాలు. డయాటములలో కణకవచం రెండు అతివ్యాప్తమైన పలుచని పెంకు వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది. పైభాగాన్ని ఎపిథీకా అని, క్రింది భాగాన్ని హైపోథీకా అని అంటారు. ఈ రెండు ఒకదానిపై ఒకటి సబ్బుపెట్టెలాగా అమరి ఉంటాయి. వీటి గోడలు సిలికాతో నిర్మితమై ఉండటం వల్ల ఇవి నాశనం చెందవు. అందుకే ఈ డయాటములు నివసించే ఆవాసాలలో అత్యధిక పాలలో కణకవచ నిక్షేపాలు మిగిలి ఉంటాయి. బిలియన్ల సంవత్సరాలుగా ఉన్న ఇటువంటి పదార్థాల సంచయనాలను డయాటమేసిస్ మృత్తిక లేదా కైసిల్గర్ అని పిలుస్తారు. ఇవి సిలికాన్ కలిగి ఉండటం వల్ల గరుకు రంధ్రయుతమై ఉంటుంది. పాలిష్ చేయడానికి నూనెలు, ద్రవాలని వడగట్టడానికి వాడతారు. మహాసముద్రాలలో డయాటములు ప్రముఖ ఉత్పత్తిదారులు. నిర్మాణ సౌష్ఠవం ఆధారంగా డయాటములు రెండు రకాలు. ఒకటి కేంద్రీయ సౌష్ఠవము ఉన్నవి. వీటిని సెంట్రలిస్ డయాటములు అంటారు. రెండు ద్విపార్శ్వ సౌష్ఠవము ఉన్నవి. వీటిని
పెన్నేలిస్ డయాటములు అంటారు. డయాటములు ద్విధా విచ్ఛత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని, సంయోగ బీజాలు ఏర్పరచడం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్పోర్లు ఏర్పడతాయి. డయాటములను సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అని, వృక్షరాజ్య ఆభరణాలు అని అంటారు. నాక్టిల్యూకా లాంటి కొన్ని సముద్ర డైనోప్లాజల్లేట్లు జీవ సందిప్తిని ప్రదర్శిస్తాయి. గోనియాలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనోప్లాజెట్లు అతి త్వరితగతిలో వృద్ధి చెందటం వల్ల సముద్రమంతా ఎరుపు రంగులో, మధ్యధరా సముద్రంలోని ఎరుపు అలలు కనబడుతుంది. జిగురు బూజులు ప్రొటిస్టాకు చెందిన పూతికాహారులు. చూస్తూనే ఉండండి మన ప్రజ్ఞ ట్యుటోరియల్స్.